ఇవాళ తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ పదవి బాధ్యతలు చేపడతారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సభ ఈ వేడుకకు వేదికైంది. మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో పాటు హైకమాండ్ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తారు. మంచి ముహూర్తం ఉండడంతో పగ్గాలు చేపట్టబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా గాంధీ భవన్ కు చేరుకుంటారు. ప్రస్తుతం గాంధీ భవన్ లోని రేవంత్ రెడ్డి ఛాంబర్లో రేవంత్ నుంచి మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరిస్తారు. ఆ తర్వాత గాంధీ భవన్ ఆవరణలోనే సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రులు, సీనియర్ నేతలు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సభ కొనసాగుతుంది. మరోవైపు జిల్లాల నుంచి నాయకులను గాంధీ భవన్కు ఆహ్వానించింది పార్టీ. డీసీసీ అధ్యక్షుల నుంచి మొదలుకొని కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మహేష్ గౌడ్ బాధ్యతల స్వీకారానికి హాజరవుతారు. అయితే గతంలో రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కూడా చేసింది అధిష్టానం. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ఒక్కరినే నియమించింది హైకమాండ్. త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు, కొత్త పీసీసీ కార్యవర్గాన్ని నియమించనుంది అధిష్టానం. కొత్త పీసీసీ చీఫ్ బాధ్యతల స్వీకార కార్యక్రమంతో గాంధీ భవన్లో సందడి వాతావరణం నెలకొంది. అందరిలాగే కాంగ్రెస్ నేతలు కూడా వాస్తును నమ్ముకుని పనిచేస్తున్నారు. తనకు కలిసి వచ్చిన ఛాంబర్లోనే కొత్త చీఫ్ మహేష్ గౌడ్ బాధ్యతలు కొనసాగించే పనిలో